ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న నా ప్రియ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం, ఒక సహోదరుడు ఒక చిన్న వీడియో పంపించి, బ్రదర్ దీని మీద స్పందించండి అంటే ఈ వీడియో చేస్తున్నా. ఆ వీడియో ఏంటో ఒకసారి మీరు చూడండి, దాని గురించి మరలా మనము మాట్లాడదాం. జై శ్రీరామ్. అందరికీ యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు అని చెప్పడానికి ఈ ఒక్క వాక్యము చాలు. జీలో దమ్మున్న ఏ క్రైస్తవుడైనా సరే వచ్చి ఇదిగో యేసు దేవుడు అని నిరూపించండి. మీ జీలో దమ్ముంటే కొడకల్లారా. దేవుడు కానివ్వండి దేవుడు అని ఎలా చెప్తారా మీరు? మరి ఇంత దారుణమైన అబద్ధాలా మీరు ఆడేది? లూకా సువార్త 6:12 చదవండి, కళ్ళు తెరుచుకుని చదవండి ఎదవల్లారా. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిచెను. అంటే ఏంటి అర్థం? యేసు అనే ఒక వ్యక్తి కొండకు వెళ్ళి రాత్రంతా దేవుడికి ప్రార్థన చేశాడు. మీరేంట్రా సన్నాసులారా, యేసే దేవుడు అని చెప్తూ ఉంటారు అందరికీ. జనాలు ఇట్లా మోసం ఎందుకు చేస్తున్నారు మీరు? యేసు కొండకెళ్ళి నైట్ అంతా ప్రార్థన చేశాడు దేవుడి గురించి యేసు ప్రార్థన చేశాడంటే యేసే దేవుడు అని చెప్తారా మీరు? లుచ్చాలారా, సిగ్గుండాలి. ఇంతన్నా అడుక్కు తినేవాళ్ళు మీ పాస్టర్ల కంటే. చూశారు కదండి వీడియో. ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే యేసు దేవుడు కాదు లూకా సువార్త 6:12 అని చెప్పి అంతలోపే ఇతను ఆ వాక్యం చదివి, ఆ వాక్యం కూడా కరెక్ట్గా చదవాల. ప్రార్థన చేస్తాడంట. మీ చదువుకొని చావంటారా? ఫస్ట్ చదువుకొని చావండి, మీ గ్రంథాలు చదవండి ఫస్ట్. అక్కడ ఏముంది? లూకా సువార్త 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అనింది. అంటే దీంట్లో తప్పేముంది అంటే, వీడి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు దేవునికి ప్రార్థించాడు అని ఇక్కడ ఉంది కాబట్టి బైబిల్లో నుంచి యేసు ప్రభు దేవుడు కాదు అని వీడి యొక్క ఉద్దేశం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దీని గురించి వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళ గ్రంథాలు వీళ్ళు చదివితే కదా, వీళ్ళ గ్రంథాలు వీళ్ళకి తెలియవు. చూడండి ప్రియ సహోదరులారా, యోహాను సువార్త 1:1, 2 14 18 అక్కడ ఏముంటుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎవరంట? ఆది యందు మొట్టమొదట వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యమే దేవుడంట. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎప్పుడు? మొట్టమొదట సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అంటే సమస్తము ఆయన మూలముగా కలిగిందంటే ఆయన చేస్తేనే కదా కలిగింది. ఈ భూమి అయినా సరే, సూర్యుడైనా సరే, చంద్రుడైనా సరే, ఆకాశమైనా సరే, నీరైనా సరే, సముద్రాలైనా సరే, ఏదైనా సరే ఒకని వల్ల కలిగిందంటే ఆయనే కదా సృష్టికర్త. ఎవరైనా వీడంటాడు జీలో దమ్ముంటే, జీ అంటే నేను గుండె అనుకుంటున్నా బహుశా. వీడి ఉద్దేశం ఏంటో అంటే, వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే ఎప్పుడు అట్లాంటి పనికి మళ్ళీ ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మాట్లాడతారు వీళ్ళు. సో వీడంటాడు ఎన్ని మాట్లాడాడు తెలుసా? వీడికంట అక్కడికి వచ్చి మనం చెప్పాలంటే మీ జీలో దమ్ముంటే రావాలి, వచ్చి చెప్పాలి మాకు అని కొడకల్లారా నడుతున్నాడు. అంటే మనము అనడం ఎంతసేపు పడుతుంది? ఒరే కొడక అని అనడం ఎంతసేపు పడుతుంది? కానీ మనము అలా అనలేమే. వెదవల్లారా అంటాడు, లుచ్చేలా అంటారు, సన్నాసుల్లారా అంటారు, సిగ్గుండాలి వీళ్ళకి అంటాడు, భిక్షగాలనేమంటాడు. ఈ విధంగా మనం మాట్లాడలేమా? ఈ విధంగా మనం కూడా మాట్లాడగలం. కానీ దేవుడు మనకు శాంతిని, అంటే ఇతరుల పట్ల శాంతి కలిగి ఉండాలి అని నేర్పించాడు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. చూడండి, గమనించండి 14 ఆ వాక్యము, ఏ వాక్యము? సమస్తము ఆయన మూలంగా కలిగింది కదా. ఆయనే వాక్యము, ఆయనే దేవుడు. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరు? ఆ వాక్యము, ఆ సృష్టికర్త. ఆ సమస్తము ఆయన మూలంగా కలిగిందన్నాడు కదా. ఆయన సంపూర్ణుడిగా, ఏంటి? కృప సత్యం, ఈ రెండు కలిగినటువంటి సంపూర్ణ లక్షణం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు
శరీరధారిగా ఒక మనిషిగా మన కొరకు వచ్చి ఇక్కడ మనతో జీవించాడంట, మన మధ్య నివసించాడట. ఎంత గొప్ప మాట అసలు. అట్లాగే 18 వచ్చిన ఒకసారి గమనిస్తే అద్వితీయ దేవుడు అంటది. ఆ అద్వితీయ దేవుడే ఎవరిని కనపరిచను? తండ్రి కనపరిచను అంటది. అద్వితీయ దేవుడు. ఒరే వెదవల్లారా, ఇప్పుడు మీ దేవుళ్ళు గురించి మీరు ఇంతవరకు చదవండ్రు. మీరు యేసు ప్రభు గురించి ఏదో ఒక వాక్యం పనికిమల్ల పొరంబోక ఎదవలు చెప్పేది, ఆ పిలకగాడు చెప్పేది, ఆ పొరంబోక వాడు ఉన్నాడు కదా కరుణాకరు, లలిత్ కుమారు, ఇంకోడు వాళ్ళు ఉన్నారు కదా, ఆ కిల్లీగాడు, లల్లీగాడు, వీళ్ళందరూ చెప్పింది విని మీరు వచ్చి మాట్లాడాల్సిందే. నిజాన్ని తెలుసుకోరు. ఆయన దేవుడు రా, మా గుండెల్లో గుండెల్లో ధైర్యం ఉంది కాబట్టి వచ్చి చెప్తున్నా కెమెరా ముందు. అరే పనికి మళ్ళీ మీదవా విను. ఇప్పుడు యేసు ప్రభు తండ్రికి ప్రార్థిస్తే, అంటే దేవుడికి ప్రార్థిస్తే దేవుడు కాదన్నావు కదా, నీ గ్రంథాల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు నీ గ్రంథాలు ఎప్పుడు నువ్వు చదివిన మొహం అయితే కదా మంది. ఎంతసేపు పనికి మళ్ళీ లుచ్చ అనే మాటలు అవి ఇవి ఇట్లాంటివి మాట్లాడి ఈ లోకానుసారంగా జీవించే పనికి మళ్ళీ వెదవలు కదా మీరు. అందుకనే ఇవన్నీ చదవరు. చూపిస్తాను చూడండి, 1 by 1. మొట్టమొదటిగా శ్రీరాముడు మీరు దేవుడు అంటారు కదరా, జై శ్రీరామ్ అని అంటారు కదా. ఆ శ్రీరాముడు పరమశివుణ్ణి పూజించాడంట. ఎవరిని? పరమశివుణ్ణి. ఎక్కడది? రావణాసురుడిపై యుద్ధానికి వెళ్లే ముందు లంకకు వారధి అంటే రామసేతు నిర్మించే సమయంలో శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఎక్కడుంది రెఫరెన్సు? పద్మపురాణం, శివపురాణం, కోటి రుద్ర సంహిత 22వ అధ్యాయంలో ఉంది. అలాగే ఆధ్యాత్మ రామాయణం అంటే లంకాకాండ 1వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. ఏమని? ఈ శ్రీరాముడు అనేటువంటి వ్యక్తి పరమశివుణ్ణి పూజించాడు అని ఉంటుంది. అయితే మీరు రాముడు దేవుడిని అంటున్నవాడు ఇంకొక అతన్ని దేవుడిని పూజించాడు కదా, మరి రాముడు దేవుడు కాదు కదరా. బాగా గమనించాలి. రాముడు దేవుడు కాదు కదా, ఇంకోటి ఎందుకు పూజించాలి? అట్లాగే రాముడి సంగతి అయిపోయింది కదా. రెండవది శ్రీకృష్ణుడు ఈయన గురించి విందాం ఒకసారి. సందర్భం ఏంటంటే శ్రీకృష్ణుడు సంతానం కోసం, అతను దేవుడు కదా, దేవుడు అంటారు కదా, ఆ దేవుడికే సంతానం కలగలేదంటరా. దేవుడి సంతానం కలగకపోతే ఆ దేవుడికి ఆయన ఏం చేశాడు తెలుసా? పాశుపక్ష దీక్ష స్వీకరించడం కోసం ఉపమన్యు మహర్షి ప్రేరణతో పరమశివుడిని ఘోరంగా అర్చించి దేహి అని అర్చించి వరాలు పొందాడంట. ఎవరు? శ్రీకృష్ణుడు. అరే వినరా, అప్పుడు ఈ శ్రీకృష్ణుడు అనే వ్యక్తి దేవుడు కాదు కదా. బాగా వినాలిరా నువ్వు. రే బాబు బాగా వినాలి. రెఫరెన్స్ కావాలా? మహాభారతం అనుశాసన పర్వం 14వ అధ్యాయం 15వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తూ కృష్ణుడు శివుణ్ణి పూజించాడు అని చెప్పే సందర్భంరా. అంటే శ్రీకృష్ణుడు దేవుడు కాదు కదా, ఇక్కడ శివుడే కదా దేవుడు. అరే బుర్ర పెట్టి ఆలోచించు. అరే పనికి మళ్ళీ వెదవా, ఇందాకన్నావు కదా లుచ్చా ఏదో కొడక అది ఇదేనని. అవి మేము అనం కానీ నువ్వు బుర్ర పెట్టి ఆలోచించు. ఈ రెండోది అయింది కదా. మూడోది పరమశివుడు. ఇప్పుడు శివుని పూజించారు కదా, ఆ శివుడు రాముని పూజించాడంట మరలా. అంటే ఎక్కడది సందర్భం? పరమశివుడు నిరంతరం శ్రీరామనామాన్ని జపిస్తూ విష్ణువును తన ఆరాధ్య దైవంగా భావిస్తాడు. కాశీ క్షేత్రంలో మరణించే ప్రతి ప్రాణి చెవిలో శివుడు రామనామాన్ని తారక మంత్రంగా ఉపదేశిస్తాడంట. ఎట్లా? రెఫరెన్స్ చెప్తాను చూడండి. పద్మపురాణం, ఉత్తరాఖండ. ఇందులోని ప్రసిద్ధ శ్లోకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రాసనామ తత్తుల్యం రామనామ వరాననే అని శివుడు ప్రార్థించాడంట. అంటే ఇక్కడ శివుడు దేవుడు కాదు కదా. మరలా ఇక్కడ ఈ శ్రీరాముడు దేవుడు అయిపోయినాడు, ఇక్కడ దేవుడు అయిపోయినాడు. అసలు ఎక్కడ కూడా రామాయణంలో రాముడు దేవుడు అని రాయబడలే, కానీ ఇక్కడ దేవుడు అయిపోయినాడు. అంటే ఇక్కడ శివుడు దేవుడు కాదని అర్థం కదా. రే బుర్ర పెట్టి ఆలోచించరా, రే పోరంబోకేదవా అని అనాల్సి వస్తుంది, కానీ అనను నేను. సో బాగా గమనించు. బాలకాండలో కూడా శివుడు రాముని పూజిస్తాడంట, బాలకాండలో. తర్వాత
3 అయిపోయిందా? 4వది, ఇంద్రుడు బ్రహ్మదేవుడు ఇద్దరు శ్రీకృష్ణుడు పూజిస్తారంట. ఇంద్రుడు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడు పూజిస్తారు. ఎక్కడ సందర్భం? గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడి మహిమను తెలుసుకుని తన అహంకారాన్ని వీడి ఇంద్రుడు కృష్ణుడికి లొంగిపోయి పూజించాడు. ఎక్కడది? శ్రీమద్ భాగవతం 10వ స్కందం 27వ అధ్యాయం. ఇక్కడే ఇంద్రుడు మరియు కామధేనువు కలిసి కృష్ణుడికి అభిషేకం చేస్తారంట. గోవిందుడు అనే నామం ఇక్కడ ఇస్తారంట. అంటే ఇక్కడ ఇంద్రుడు బ్రహ్మదేవుడు దేవుళ్ళు కాదు కదా, ఎందుకంటే వేరే అతను కదా పూజించింది. ఇంతకుముందే కృష్ణుడు అక్కడ ప్రార్థన చేశాడు, అక్కడ దేవుడు కాకుండా పోయాడు, ఇక్కడ మళ్ళీ దేవుడు అయిపోయినాడు. ఏంద్ర ఇది? ఏంది ఇది? తర్వాత 4వది అయిందా? 5వది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురంట ఆది పరాశక్తిని పూజించారంట. సందర్భం సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులు. మరల ఈ బిరుదులు ఒకటి మాకు అంతా ఆ జగన్మాత అయిన మహాశక్తి నుంచే ఉద్భవించారని ఆమెను సర్వోన్నతురాలిగా పూజించారని వివరించబడింది. ఎక్కడ? దేవి భాగవతం 3వ స్కందంలో త్రిమూర్తుల దేవి మణిద్వీపాన్ని దర్శించుకుని ఆమెను విశ్వకారిణిగా స్తుతిస్తారు. అంటే వీళ్ళు ముగ్గురు దేవుడు కాదనే కదా. ఒరే వెదవా విను, వాళ్ళ ముగ్గురు దేవుళ్ళు కాదనే కదా ఇతరులను ఎందుకు పూజించారు రా దేవుడైతే? చెప్పు, నీ భాషలోకి వస్తాను చెప్పు. ఇతరులను పూజిస్తే దేవుడు కాదు కదా, వీళ్ళు ముగ్గురు ఎట్లా దేవుళ్ళు అయ్యారు? ఆమె గుడ్లు పెడితే వీళ్ళు జన్మించారు అనుంది, మరలా ఆమెకి వెళ్ళి నమస్కరిస్తున్నారంటే దేవుళ్ళు కాదు కదా. పనికి మాలిన వెదవ. తర్వాత చివరిగా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, ఇవి చాలు. చివరిగా సూర్య భగవానుడు విష్ణువును శివుణ్ణి పూజించాడంట. ఎవరు? సూర్యుడిని చాలామంది ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసి దేవుడాను పూజిస్తూ ఉంటారు. అట్లాంటి ఆయనంట విష్ణువును శివుని పూజించారంట. ఎక్కడ? సందర్భం మార్కండేయ పురాణం మరియు సౌర పురాణం ప్రకారం ప్రత్యక్ష దైవమైన సూర్యుడు అంతర్యామిగా ఉన్న పరమాత్మను నారాయణుని శివుణ్ణి ఆరాధిస్తాడు. అందుకే గాయత్రి మంత్రంలో సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణుడిని ధ్యానిస్తారు అనుండింది. ఎక్కడది? సారాంశం హిందూ తత్వశాస్త్రం విశేషించి ఉపనిషత్తులు భగవద్గీత ప్రకారం భగవంతుడు ఒక్కడే లీలల పరంగా మరొకరినొకరు పూజించుకోవడం ద్వారా దేవతల మానవాళికి అహంకారం వీడాలని పరస్పర గౌరవం ఇవ్వాలని ధర్మాన్ని నేర్పిస్తుందంట. అంటే ఇక్కడ చూడండి, సూర్య భగవానుడు విష్ణువుని శివుని పూజించాడంట. చివరికి వచ్చే లోపల ఒకరినొకరు పరస్పరం పూజించుకోవడం వల్ల అహంకారం తగ్గించుకోవడం అవుతుందంట. అంటే యేసు ప్రభు విషయంలో ఇది చల్లదు. హిందూ దేవుళ్ళు మాత్రం చల్లతాయంటరా? రే పొరంబోకు చెప్పరా. మనము ఇతరుల్ని ఒకవేళ ఇలా చూపించినప్పుడు మిగతా ఏళ్ళలో కొన్నేనా మనల్ని సూచిస్తాయి కదరా. అరే బత్తాయి అనడం బెటర్. నిన్ను అసలు బత్తాయి చెప్పు. పనికి మాలిన వెదవల్లారా. బుద్ధి జ్ఞానం ఉంటే అసలు ఇట్లాంటి డౌట్లు మీకు రావు. ఎందుకంటే చదివి చేస్తే కదా ఆ తాత్పర్యాలు ఆ శ్లోకాలు అవన్నీ చదివితే ఇట్లాంటి డౌట్లు రావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఉండడం మంచిదనేసి నేను ఈ వీడియో పూర్వకంగా, ఒకవేళ నిన్నేమి తిట్టలేదు వదిలేస్తున్నాం. ఎందుకంటే తిట్టకూడదు కాబట్టి, అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ వీలైతే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.